పరిశుద్ధ దేవుని ఘననీయమైన నామమునకు వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు పరీక్షలలో విజయం. మరి ముఖ్యంగా ఇప్పుడు బిడ్డలందరూ కూడా సంవత్సరాంతంలోకి వచ్చేస్తున్నారు. అందరూ కూడా పరీక్షలు రాయవలసినటువంటి వారు ఉన్నారు. ఈ పరీక్షల్లో కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. కాబట్టి పాస్ అవ్వాలి అని అంటే నువ్వు దేవుని మీద ఆనుకొని ఉండాలా, దేవుని సన్నిధిలో ప్రార్థించాలా, బాగా చదవాలా, దేవుని సహాయం కొరకు అర్థించాలా. ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. మన కుడి చేతిని పట్టుకొని ఆయన ఎగ్జామ్స్లో మనకి మంచి ఆలోచనలు ఇచ్చి రాయించగలిగినటువంటి వాడు. చదివినట్లయితే మనం చదువుకున్నటువంటి క్వశ్చన్సే ఆ పేపర్లో వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. దానికి కూడా మనం ప్రార్థన చేసుకుంటేనే ఆ ప్రార్థన ద్వారా మనం చదివిన క్వశ్చన్స్ ఆ పేపర్లో ఉంటాయి. ఆ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ నువ్వు రాయగలిగినట్లయితే మరి విజయం నీకే వస్తుంది. దేవుడు నీకు సహాయం చేస్తాడు, గుర్తు చేస్తాడు, నీ చేయి పట్టుకొని రాయిస్తాడు. దేవుని సహాయాన్ని నువ్వు అర్థించినట్లయితే ఆయన ఎంత మాత్రం కూడా నిన్ను విడువడు, ఎడబాయడు. నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇలాంటి మాటలు మనుషులు ఎవరైనా చెప్పగలరండి? ఒకవేళ చెప్పిన మనుషుల మాటలు అంత మనం నమ్మశక్యంగా ఉంటాయా? ఇక్కడ ఎంత చక్కటి మాటలను దేవుడు భరోసా ఇస్తున్నాడో చూడండి. ఎంత చక్కగా ధైర్యపరుస్తున్నాడో. నీకు తోడై ఉన్నాను, భయపడకు అని చెప్పి. నిజంగా మనిషి జీవితంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైనటువంటి భయమే. చూడండి, డ్యూటీకి వెళ్ళినటువంటి భర్త ఇంటికి రాకపోతే భయము, స్కూల్కి వెళ్ళిన పిల్లలు సకాలంలో ఇంటికి రాకపోతే భయం, పుట్టిన పిల్లలు ఏడవకపోతే భయము, గుక్కపెట్టి ఏడిస్తే భయం, నిద్రపోకపోతే భయం, నిద్రపోయి లేవకపోతే భయం. ఇలాగా మనిషి జీవితంలో ఏ సమయానికి ఏ సమస్య వచ్చి పడుతుందో అని భయపడుతూనే బ్రతుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు అని చెప్తూ ఉంటున్నాడు. అంతేకాదు, ఇక్కడ దేవుని మాటలు మనం గమనించినట్లయితే, నేను నీ దేవుడినైన యెహోవాను, నేను నీ దేవుడినై ఉన్నాను, కాబట్టి దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుతును అంటున్నాడు. బలహీనులకు బలమిచ్చేవాడు కూడా ఆయనే. ఈరోజు ఆరోగ్యంగా సజీవంగా మరి మంచిగా ఉన్నాము అంటే కేవలం దేవుని దయే సుమా. మన శక్తి కాదు, మన భక్తి కాదు, మనకున్నది ఏదీ కూడా కాదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా ఆయన చెప్తున్నాడు, నీకు సహాయము చేయవాడను కూడా నేనే అని చెప్తున్నాడు. నిజంగా కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నటువంటి వారికి, మరి పరీక్షల సమయంలో ఉన్నటువంటి వారికి కూడా సహాయము చేయగలిగినటువంటి వాడు దేవుడే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో, వ్యాధుల్లో, అన్ని సమయాల్లో కూడా దేవుడు మనల్ని తన దక్షిణ హస్తంతో ఆదుకుంటాను అని చక్కటి ధైర్యంతో కూడినటువంటి మాటలను మనకి తెలియచేస్తూ ఉంటున్నాడు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంటుంది.
నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ప్రతి మనిషి పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. ఆ ప్రణాళికను గుర్తించి జీవించడం మానవ ధర్మం. కానీ మన ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని చెప్పి మనుషులు దేవుని మీద ఆధారపడకుండా, దేవుడంటే భయం లేకుండా, దేవుడు అనే మాటనే అసలు గ్రహించకుండా చాలామంది జీవితాలు గడిపేస్తూ ఉంటున్నారు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కడే దేవుడు. దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, దేవుడు ఒక్కడే అయినటువంటి దేవుడు ఎవరో తెలుసుకోలేక మానవులు చాలా సతమతమైపోతూ ఉంటున్నారు. మరి ఈ లోకంలో ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు అప్సెట్ అయిపోతూ ఉంటారు. చాలా కంగారు పడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. ఏం చేయాలో తెలియనటువంటి దిక్కు తోచని పరిస్థితుల్లో మరి నిరాశ పడిపోతూ నిస్పృహలో ఉంటారు. కానీ ఇది దుష్టుడు వేసే అగ్ని బాణమని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. దుష్టుడు వేసే అగ్ని బాణాలు ఆర్పడానికి శక్తిమంతులుగా ఉండాలి అంటే మనం దేవుని సహాయాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి, కోరుకోవాలి. దేవుని మీద మనం ఆధారపడాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరున్నారు, ఎవరునూ లేరు అనేటటువంటి విషయాన్ని భక్తులు గ్రహించి ఉంటున్నారు. అంతేకాదు మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము అని దేవుని యొక్క సహాయాన్ని వారి యుద్ధానికి వెళ్ళినప్పుడు అర్థించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా ఆయన మనకి నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఇంకా నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను మా పైన విజయం అందనీయకుము అని మరి భక్తులు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నప్పుడు దేవుడు కూడా వారికి సహాయం చేసి వారి పక్షంగా యుద్ధం చేసి వారికి విజయాన్ని కలుగచేసి ఉంటున్నాడు. ఎన్నోసార్లు దావీదు యుద్ధంలో జయం పొందడానికి కారణం ఏంటంటే దావీదు దేవుని మీద ఆనుకోవడాన్ని బట్టే, దేవునికి ఇష్టమైన జీవితం జీవించడాన్ని బట్టే దావీదు గురించి దేవుడు ఒక చక్కటి మంచి మాట చెప్తాడు కదా, దావీదు నా ఇష్టానుసారుడు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి అట్టి రీతిగా మనం కూడా దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఆయన చేయనుద్దేశించినటువంటి ఏ మేలు కూడా చేయకుండా మానలేడటండి. మన పక్షంగా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గ్రహించాలి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అని చెప్పడానికి కూడా ఇక్కడ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో ఎన్నో ఇలాంటి మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు. దమస్కులో ఉన్నటువంటి మరి దేవుని ప్రజలను చంపడానికి ప్రభుత్వం ద్వారా అధికారం సంపాదించుకొని అక్కడ ప్రజలను నాశనం చేయాలనే కంకణంతో వెళ్ళాడు. కానీ అక్కడే దేవుడు సౌలును దర్శించి గొప్ప అద్భుతాన్ని చేశాడు. అక్కడి నుంచే మరి పౌలుగా మార్చబడి యేసు ప్రభువుని గురించి ప్రకటించడం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అయితే ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ మరి క్రైస్తవుల్ని హింసించడం, చంపడం, మరి వారిని పట్ల అమానుషంగా ప్రవర్తించడం చాలా చాలా మరి కల్లోలాలు కూడా జరుగుతూ ఉన్నాయని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. వాటి విషయమే మనం ప్రార్థించవలసినటువంటి వారుగా ఉంటున్నాము. అక్కడ మరి ఆ కుట్రదారులను దేవుడు మార్చి అక్కడే వారిని దేవుని కొరకు ఉపయోగించుకునేటట్టు కూడా ప్రార్థన చేయండి. ప్రతిదీ ప్రార్థన ద్వారా మనం విజయం పొందగలము. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని ఇక్కడ రాయబడి ఉంటున్నది.
దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే యేసుక్రీస్తు మూలముగా మనకు ఆయన జయం అనుగ్రహిస్తాడు తప్పనిసరిగా. వారిలో ఒంటరైన వాడు 10 వందలవుతాడని చెప్తూ ఉంటున్నాడు. యెహోవా మీ పక్షంగా ఉంటుండగా మీకు విరోధి ఎవడు అని అడుగుతూ ఉంటున్నాడు. దేంట్లో జయం కావాలన్నా దేవుని యొక్క సహాయాన్ని అర్థించినట్లయితే యేసు ప్రభువారు మన పక్కనే సజీవుడిగా ఉంటున్నాడు సుమా. ఆయన చనిపోయి తిరిగి లేచి 3వ దినాన్ని మరి తిరిగి లేచినటువంటి విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. అంతేకాదు 40 దినాలు మరి అందరికీ కనిపించాడు ఆయన. ఆయన పొడిచిన వాళ్ళు చూశారు, ఆయన గాయపరిచిన వాళ్ళు చూశారు, కొరడాలతో కొట్టిన వాళ్ళు చూశారు, ఆయన ముఖం మీద ఉమ్ములేసిన వాళ్ళు చూశారు, ఆయన గడ్డం పట్టుకొని పెరికేసినటువంటి వారు చూశారు. ఇలాగా దూషించి ద్వేషించి మరి అవమానకరంగా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు తిరిగి లేవడం చూశారు. 40 దినాలు భూమి మీద ఆయన సంచారం చేసి ఉంటున్నాడు. 40 రోజులైన తర్వాత ఆయన ఒలీవ కొండ మీద నుంచి పరలోకానికి ఆరోహణుడై ఉంటున్నాడు. అక్కడ మరి దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన మరలా తిరిగి వస్తాడనే క్రైస్తవ నిరీక్షణ. ఒకసారి వచ్చాడు, పాపుల కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మానవ పాప పరిహారార్థ నిమిత్తము సిలువలో బలి అయ్యి తిరిగి లేచి ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు మరలా ఆయన వస్తాడు. ఆయన వస్తే మరి పరిశుద్ధుల్ని మధ్యాకాశంలో పెండ్లి విందుకు తీసుకువెళ్ళడానికి వస్తున్నాడని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. పాపులకు తీర్పు తీర్చడానికి వస్తున్నాడని మరి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఎప్పుడైతే దేవుని ముందుగా పెట్టుకొని నువ్వు ఎగ్జామ్స్ రాస్తావో, నువ్వు మరి గొప్ప జయం పొందుతావని కూడా దేవుని యొక్క మా నామం పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. అది ఎంతటి సమస్య అయినప్పటికీ కూడా మనం భరించలేని సమస్యలు, శోధనలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు, వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, ఇలాంటివి ఏ సమస్య అయినప్పటికీ కూడా దేవుని యొక్క సహాయాన్ని మనం అర్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటినీ అధిక విజయము పొందుటకు దేవుడు మనకి సహాయం చేస్తాడని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. కాబట్టి అధిక విజయం పొందడానికి మరి అన్ని విషయాల్లో కూడా మనలను ఆయన ప్రేమిస్తున్నాడు. మనం ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన తప్పనిసరిగా మనకి అన్ని విషయాల్లో కూడా విజయాన్ని చేకూరుస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయుము, యెహోవా నీ కృప నిరంతరము ఉండునని దావీదు రాసినటువంటి కీర్తన భాగము 138వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చక్కటి మాటలు, నీ కార్యాలు యెహోవా నీ పక్షంగా సఫలపరుస్తాడు. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆ రోజే చేసిన అద్భుతాలు కాదండి, ఈ రోజు వరకు కూడా ఆయన పేరిట ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటున్నాయని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించురు. ఎవరైతే దేవుని మూలంగా పుట్టారో చూడండి, 2 జన్మలు ఉన్నాయి. ఒకటి తల్లి కడుపులో పుట్టినటువంటిది, రెండవది నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినటువంటి వాడు. చేసిన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొంది మరి క్రీస్తుని సొంత రక్షకుడిగా హృదయంలో అంగీకరించినటువంటి వ్యక్తి రెండవసారి జన్మించినటువంటి వాడని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. కాబట్టి దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా ఈ లోకాన్ని జయిస్తారు, నిత్య జీవాన్ని, పరలోకాన్ని స్వతంత్రించుకుంటారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.
మనం విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన బహుబలము కలిగినటువంటిది. మనుషులు నమ్ముతాము, ఇంకెవరెవరినో నమ్ముతాం, కానీ దేవుణ్ణి నమ్మలేని పరిస్థితిలో ఉంటారు చాలామంది. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వారికి అన్ని విషయాల్లో కూడా ఆయన విజయం కలుగచేస్తాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా. అది పరీక్షలు కావచ్చు, శోధనలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. ఏ విషయంలో అయినా దేవుని సహాయాన్ని మనం కోరినట్లయితే దేవుని యొక్క సహాయం తప్పనిసరిగా మనకి అనుగ్రహించి, ఆదుకొని, రక్షించి, బలపరిచి దేవునిలో మనల్ని స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్.